కేరళ రాష్ట్రంలోని గురువాయూర్లో ఉన్న చిన్ని కృష్ణుణ్ణి దర్శించుకుంటే చాలు, ఎలాంటి రోగాన్నించైనా విముక్తిని పొందవచ్చు. కేరళ రాష్ట్రంలోని గురువాయూర్లో చిన్ని కృష్ణుని విగ్రహం ద్వారక నుంచి వచ్చింది. ఇక్కడ దేవుణ్ణి గురువాయూరప్ప అని భక్తితో పిలుస్తారు. మహాభారత యుద్ధం ముగిసిన తరువాత కృష్ణావతారం కూడా పరిసమాప్తి అవుతుంది. కృష్ణావతారం ముగిసిపోగానే మహాప్రళయం వస్తుంది. ద్వారక మొత్తం సముద్రంలో మునిగిపోతుంది. ఆ సమయంలో సముద్ర జలాలలో తేలియాడుతూ వస్తున్న స్వామివారి విగ్రహాన్ని గురువు అంటే బృహస్పతి వాయువుతో కలిసి కేరళలోని త్రిశూర్ ప్రాంతానికి తీసుకొని వచ్చారు. అక్కడ ప్రతిష్ఠించారు. గురువు వాయువు కలిసి ప్రతిష్ఠించారు కాబట్టి గురువాయూర్ అని పిలుస్తారు. స్థానిక భాష ప్రకారం అప్ప అంటే తండ్రి కాబట్టి ఇక్కడ కృష్ణునికి గురువాయూరప్ప అనే పేరు వచ్చింది. గురువాయూర్లో విగ్రహం ప్రతిష్ఠించిన తరువాత గురువు వాయువు ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలని విశ్వకర్మను ఆదేశించారు. అందుకు అంగీకరించిన విశ్వకర్మ గురువాయూరప్పకు బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మించాడు. మహాభారతంలో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది. దత్తాత్రేయ స్వామి గురువాయూరు వైభవం గురించి పరీక్షిత్ రాజకుమారుడు జనమేజయుడికి వివరించాడు. మహిమాన్వితుడు గురువాయూరప్ప. సాక్షాత్ శ్రీకృష్ణుడే ఇక్కడ వెలిశాడు. బ్రహ్మదేవుడి నుంచి తన అర్చామూర్తిని స్వయంగా అందుకున్న శ్రీకృష్ణుడు తన స్నేహితుడైన ఉద్ధవుడికి దానిని అందజేశాడు. ప్రళయ సమయంలో ఆయన నుంచి చేజారిన ఆ మూర్తిని గ్రహించిన గురువు వాయువు ఈ క్షేత్రంలో ప్రతిష్ఠించారు. అందుకే ఈ క్షేత్రానికి ఇంతటి మహత్యం ఉంది. స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు గర్భాలయంలోని మూలమూర్తిని చూస్తూ మనసారా తాము ఏ వ్యాధితో బాధపడుతున్నది చెప్పుకుంటే చాలు, ఆ వ్యాధుల నుంచి స్వామి విముక్తిని కలిగిస్తాడు. ఎటువంటి దీర్ఘ వ్యాధులైనా నయమవుతాయి. కోకొల్లలుగా భక్తులు గురువాయూరప్పని ఆశ్రయించి వివిధ రకాల వ్యాధుల నుంచి బయటపడ్డారు. నారాయణ భట్టతిరి అనే భక్తుడు గురువాయూరు శ్రీకృష్ణుని గురించి శ్రీమన్నారాయణీయాన్ని రచించాడు. తనకున్న వ్యాధిని పోగొట్టుకున్నాడు. దీర్ఘకాలం జీవించాడు. అంతేకాదు, ఇతను రచించిన శ్రీమన్నారాయణీయం అనే గ్రంథాన్ని చదివినా రోగాలన్నీ మటుమాయమవుతున్నాయి.